హాయ్ హలో నేను మీ అఖిల్ పాలడుగు. వెల్కమ్ టు అఖిల్ పాలడుగు టేల్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం రూల్స్ రంజన్ మూవీ రివ్యూ అంటూ డీటెయిల్గా చూద్దాం. కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి కాంబినేషన్లో వచ్చిన ఈ ఫిలిం ఈ రోజు రిలీజ్ అయింది. సో క్రేజీగా మార్నింగ్ వెళ్ళా అనమాట. యాక్చువల్గా ఈ ఫిలిం రిలీజ్కి ముందు ఇంటర్వ్యూస్ ఎక్కడ చూసినా సరే ఏదో కామెడీ ఫిలిం, దీంట్లో కామన్ ఎవర్ బిఫోర్ అని చెప్పి బాగా హైప్ చేశారు. రీసెంట్గా కిరణ్ అబ్బవరం కూడా కొన్ని ఇంటర్వ్యూస్లో ఈ పార్ట్లో వెన్నెల కిషోర్ వస్తారు, ఆ పార్ట్లో వెన్నెల కిషోర్ వస్తారు, ఆ కామెడీ మీకు ఎప్పుడు గుర్తుండిపోయిద్ది అని చెప్పి చాలా హైప్ చేశారు. సరే, ఆ హైప్ అంటే తెలుసుకుందాం అని చెప్పి మూవీకి వెళ్ళా. మూవీ అయితే స్టార్ట్ అవడం స్లోగా స్టార్ట్ అయింది. మెల్లగా మూవీ ప్లాట్లోకి వెళ్ళారు. మూవీ ప్లాట్ అయితే పెద్ద గొప్పగా వెళ్ళలేదు, చాలా రొటీన్గా ఉంది. అండ్ మూవీలో లవ్ స్టోరీ కూడా చాలా అవుట్డేటెడ్ లవ్ స్టోరీగా ఉంది. నాకు మూవీ మొత్తంలో చూస్తున్నప్పుడు మూవీలో ఫస్ట్ హాఫ్లో సమ్మోహనుడ పాత్ర తప్ప సినిమాలో ఏం లేదనిపించింది. అండ్ ఇంకోటి, వెన్నెల కిషోర్ కామెడీ కామెడీ అని చెప్పి అన్నారు. సో ఆ కామెడీ చూస్తున్నట్టయితే అది వచ్చేసి ఒక అడల్ట్ కామెడీ, అది కూడా అవుట్డేటెడ్ అడల్ట్ కామెడీ. అండ్ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ముంబై సిటీలో అలా ఉంటుంది. సినిమా సెకండ్ హాఫ్ వచ్చేసి విలేజ్ తీసుకొచ్చేస్తారు. ఆ విలేజ్లో ఇంకో 3 కమెడియన్స్ యాడ్ అవుతారు. వాళ్ళ కామెడీ కూడా మనం రెగ్యులర్గా టీవీలో చూసే కామెడీ లాగా ఉంది. వాళ్ళు జబర్దస్త్ ఇంకా కామెడీ షోస్ ఉన్నాయి కదా, దాంట్లో కామెడీ లాగా ఉంది. కొత్త కామెడీకి అయితే నాకైతే ఏం అనిపించలేదు. అండ్ ఇంకోటి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదే పర్లేదు అనిపించింది. ఆ సమ్మోహనుడ పాట తప్ప వేరే పాటలన్నీ కూడా మనకు గుర్తు కూడా ఉండవు సినిమా అయిపోయిన తర్వాత. ఈ మూవీలో మేజర్ హైలైట్ విషయాలు ఏమన్నా అనుకుంటే ఒక 2-3 డైలాగులు, ఆ సమ్మోహనుడ పాట. అండ్ డ్రాబ్యాక్స్ గురించి మాట్లాడుకుంటే స్టోరీ డ్రాబ్యాక్, స్క్రీన్ ప్లే డ్రాబ్యాక్, కాస్టింగ్ డ్రాబ్యాక్. అండ్ ఈ మూవీ తీయటం అనేది అనవసరం అనిపించింది, ఎందుకంటే కొత్తగా ఒక్క ఎలిమెంట్ కూడా లేదు. అట్లీస్ట్ కరుణాభవరం ప్రీవియస్ ఫిల్మ్స్ చూసుకుంటే ఏదో దాంట్లో ఏదో కొత్త ఎలిమెంట్ అని కనిపించింది. బట్ ఈ ఫిలింలో అయితే ఒక్క కొత్త ఎలిమెంట్ కూడా ఏం లేదు. ఈ ఫిలిం అయితే నేనైతే రికమెండ్ చేయను. ఈ వీకెండ్ వెళ్ళి చూస్తాకి, లేదు అయినా సరే మేము వెళ్తాం అంటే అది మీ ఇష్టం. సో అదండి ఈ మూవీ రివ్యూ. సో థ్యాంక్ యూ.